అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు ఔజుబిల్లాహి మినష్ రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 77 అల్ ముర్సలాత్ 1-50 ఆయాతులు. అల్ ముర్సలాత్ అనగా నిరాఘాటంగా పంపబడే గాలులు. పరిచయం. ఈ సూరాలో ముఖ్యంగా ప్రళయం, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పు దినాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో వచ్చింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది తప్పనిసరిగా జరిగే సంఘటనని ఈ సూరా నొక్కి చెప్పింది. ఆ రోజున నక్షత్రాలు మసకబారిపోతాయి, ఆకాశం తునాతునకలవుతుంది, పర్వతాలు దుమ్ము మాదిరిగా ఎగురుతాయి. ఆ రోజున ప్రవక్తలందరినీ పిలిచి వారు అల్లా సందేశాన్ని మానవాళికి అందించడం జరిగిందా లేదా అన్న విషయమై వాంగ్మూలం ఇవ్వమని కోరడం జరుగుతుంది. ఈ సూరాలో అల్లా శక్తి సామర్థ్యాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం ఆయనకు చాలా తేలికని నిరూపించడం జరిగింది. సత్య తిరస్కారుల వాదన అసత్యంగా రుజువవుతుందని చెప్పడం జరిగింది. తీర్పు దినాన్ని చాలా కఠినమైన రోజుగా, దుస్థితి దాపురించే రోజుగా అభివర్ణించడం జరిగింది. ఆ రోజున భారీ నిప్పురవ్వలు ఎగురుతుంటాయి. ఆ రోజున సత్య తిరస్కారులు మాట్లాడే స్థితిలో ఉండరు. వారికి ఎలాంటి సాకులు చెప్పే అనుమతి కూడా ఉండదు. దైవభీతి కలిగిన వారు చల్లని నీడలో, సెలయర్లతో, వివిధ రకాల ఫలాలతో సంతోషాన్ని పొందుతారు. ఈ సూరాలో ఈ క్రింది అంశాలు చర్చించబడ్డాయి. 1. విశ్వాసం. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడటాన్ని, లెక్కల గడియను పూర్తిగా విశ్వసించాలి. 2. మంచి పనులు. మంచి పనులు చేసిన వారికి శాశ్వత స్వర్గవనాలు లభిస్తాయి. దుర్మార్గులకు శాశ్వత అగ్నిశిక్ష లభిస్తుంది. ఆయత్ నంబర్ 1. నిరాఘాటంగా ఒకదాని తర్వాత ఒకటి పంపబడే గాలుల సాక్షిగా. బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ప్రామాణిక హదీసుల ప్రకారం ఈ సూరా మక్కాలో అవతరించింది. హజరత్ ఇబ్న మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేశారు: మేము మీనాలోని ఒక పర్వత గుహలో ఉండగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ సూరా అవతరించింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ సూరాను పారాయణం చేస్తుంటే నేను ఆయన నుండి గ్రహించసాగాను. అంతలో అకస్మాత్తుగా ఒక పాము ప్రత్యక్షమైంది. దాన్ని చంపమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురమాయించారు. కానీ ఆ పాము మెరుపు వేగంతో ఎటో మాయమైపోయింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు దాని కీడు నుంచి రక్షించబడ్డావు, అది నీ కీడు నుంచి తప్పించుకుంది అని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నిసార్లు మగ్రిబ్ నమాజులో కూడా ఈ సూరా పఠించారు. ఆహ్లాదపరిచే విధంగా పంపబడే గాలులని కూడా చెప్పవచ్చు. మరికొందరు ముర్సలాత్ అంటే దైవదూతలు లేదా దైవ ప్రవక్తలని భావించారు. ఈ రెండవ అనువాదం సరైనదని భావించిన పక్షంలో ఉర్ఫా అనే పదం దైవవాణి, వహీ లేక షరియత్ ఆదేశాలన్న అర్థంలో వస్తుంది. ఆయత్ నంబర్ 2. మరి ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా. అవి గాలులు కావచ్చు లేదా దైవదూతలు కూడా కావచ్చు. వారు కొన్నిసార్లు శిక్ష రూపంలో తీవ్ర గాలులతో పాటు పంపబడతారు. ఆయత్ నంబర్ 3. మేఘాలను లేపి చెల్లాచెదురు చేసే గాలుల సాక్షిగా. అంటే మేఘమాలికలను గగనతలంలో నలువైపులా వ్యాపింపజేసే లేదా తమ రెక్కలను విప్పే దైవదూతల సాక్షి అయితే ఇమాం ఇబ్న్ కసీర్, ఇమాం తబ్రీలు మాత్రం మొదటి 3 ఆయతులు గాలుల నేపథ్యంలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మేము కూడా దీనిని అనుసరించి అనువాదం చేశాము. ఆయత్ నంబర్ 4. మరి సత్యాసత్యాలను వేరుపరిచే వారి సాక్షిగా. అంటే సత్యాసత్యాలను, ధర్మాలను వేరుపరిచే ఆజ్ఞలను తీసుకొని వచ్చే దైవదూతలన్నమాట. లేదా సత్యాసత్యాలను, ధర్మాలను స్పష్టంగా వేరుపరిచే ఖురాన్ ఆయతులన్నమాట. లేదా దైవవాణి, వహీని పురస్కరించుకొని సత్యాన్ని అసత్యం నుండి వేరుపరిచే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఆయత్ నంబర్ 5. జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా. ఈ పని చేసేవారు దైవదూతలు కావచ్చు లేదా దైవ ప్రవక్తలు కావచ్చు. ఆయత్ నంబర్ 6. సాకులు లేకుండా చేయటానికి, హెచ్చరించటానికి. అంటే మమ్మల్ని హెచ్చరించే వారెవరూ రాలేదని సాకులు చెప్పే అవకాశం లేకుండా చేయటానికి, నరకం గురించి భయపెట్టడానికి లేదా విశ్వాసులకు శుభవార్తగా మరియు అవిశ్వాసులకు హెచ్చరికగా. ఇమాం షౌకాని ఇలా అంటున్నారు: ముర్సలాత్, ఆసిఫాత్, నాషిరాత్ అంటే గాలులని అర్థం. ఫారికాత్, ముల్కియాత్ అంటే దైవదూతలని భావం. ఈ అభిప్రాయమే ఎన్నదగినది. ఆయత్ నంబర్ 7. ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతున్నదో అది వచ్చి తీరుతుంది. అంటే ప్రళయదినం అన్నమాట. ప్రళయం తథ్యమని మీకు పదే పదే చేయబడుతుందన్న వాగ్దానం ఉత్తుత్తి వాగ్దానం కాదు సుమా, అది తప్పకుండా వస్తుంది. ఇందులో సందేహానికి ఏమాత్రం తావులేదు. దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి. పరలోకంలో మీకు ఉపయోగపడే సామగ్రిని సమకూర్చుకోవాలి.
ఇంతకీ ఈ ప్రళయ దినం ఎప్పుడు సంభవిస్తుంది? రానున్న వాక్యాలలో ఈ విషయం విశదపరచబడింది. ఆయత్ నంబర్ 8. నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు. తమ్స్ అంటే ఎలాంటి ఆనవాలు లేకుండా చెరిగిపోవటం, అంతరించడం అని అర్థం. తమస్సు, అంధకారం, చీకటి అనే సంస్కృత పదం బహుశా దీని నుండే వచ్చి ఉంటుంది. నక్షత్రాలు నిస్తేజమై నామరూపాలు లేకుండా పోయినప్పుడు. ఆయత్ నంబర్ 9. ఆకాశం బద్దలైపోయినప్పుడు. ఆయత్ నంబర్ 10. పర్వతాలు తునాతునకలుగా చేసి ఎగురవేయబడినప్పుడు. అంటే వాటిని భూమి నుండి పెకలించి ఎడాపెడా దంచివేయటం జరుగుతుంది. అప్పుడు భూమి చదునుగా అయిపోతుంది. ఆయత్ నంబర్ 11. ప్రవక్తలందరూ నిర్ధారిత సమయంలో హాజరుపరచబడినప్పుడు. అంటే న్యాయ విచారణ నిమిత్తం ప్రవక్తలు పిలువబడతారు. వారి నివేదిక ఆధారంగా జాతుల గురించి న్యాయ నిర్ణయం తీసుకోబడుతుంది. ఆయత్ నంబర్ 12. ఏ రోజు కోసం వారందరినీ వాయిదా వేసినట్టు. ఈ వాక్యం ఒకంత విశేషంగా, ఒకంత గౌరవ సూచంగా వచ్చింది. ఆనాటి ఉగ్రరూపాన్ని కళ్ల ముందు చిత్రీకరించటానికే ఇలా అనబడింది. ప్రవక్తలందరినీ సమావేశపరచి వారి కాలాల నాటి జాతుల స్థితిగతులను విచారించే దినం సాధారణ దినం కాదు మరి. ఆయత్ నంబర్ 30. తీర్పు దినం కోసం. ఆ రోజు మనుషుల మధ్య న్యాయ నిర్ణయం జరుగుతుంది. దాని ప్రకారం ఒక వర్గం వారిని స్వర్గం కోసం, మరో వర్గం వారిని నరకం కోసం వేరుపరచడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 14. తీర్పు దినమేమిటో నీకేం తెలుసు. ఆయత్ నంబర్ 15. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. వైల్ అంటే వినాశం అని ఒక అర్థం. వైల్ అనేది నరకంలోని ఒక లోయ అని మరికొంతమంది భావిస్తున్నారు. ఈ ఆయత్ ఈ సూరాలో పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి దైవ ధిక్కారి నేరం ఇతర ధిక్కారుల నేరాలకు భిన్నంగా ఉంటుంది. దాని ప్రకారమే వారికి పడే శిక్ష కూడా నేర స్వభావాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందుకే వైల్ అన్న పదం పలుమార్లు పలు విధాలుగా పునరావృతం అయ్యింది. ఆయత్ నంబర్ 16. ఏమిటి, మేము పూర్వీకులను అంతమొందించలేదా. ఆయత్ నంబర్ 17. మరి మేము వారి తర్వాత వెనుకటి తరాల వారిని తీసుకువచ్చాము. అంటే మక్కాలోని తిరస్కారులు ఇంకా వారి మిత్రులన్నమాట. వీరు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ధిక్కరించారు. ఆయత్ నంబర్ 18. మేము నేరస్తుల, పాపాత్ముల పట్ల ఇలాగే వ్యవహరిస్తాం. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వారిని పట్టుకుని శిక్షిస్తాం. ఆయత్ నంబర్ 19. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆయత్ నంబర్ 20. ఏమిటి, మేము మిమ్మల్ని అల్పమైన నీళ్లతో, వీరే బిందువుతో సృష్టించలేదా. ఆయత్ నంబర్ 21. ఆ తరువాత దానిని ఒక పటిష్టమైన, సురక్షితమైన చోట ఉంచాము. అంటే మాతృగర్భంలో అని భావం. ఆయత్ నంబర్ 22. ఒక నిర్ణీత కాలం వరకు, గర్భకాలం పూర్తయ్యే వరకు. ఈ గడువు 6 మాసాల నుండి 9 మాసాల వరకు ఉంటుంది. ఆయత్ నంబర్ 23. మేము తగు రీతిలో లెక్క వేశాము. ఆహా, మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవారము. అంటే శిశువు గర్భంలో ఉండగా శరీర అవయవాల పొందిక ఎలా ఉండాలో నిర్ధారిస్తాము. ఏ అవయవం ఎక్కడ ఉండాలో, ఏ పరిమాణంలో ఉండాలో, వాటి మధ్య ఎంత అంతరం ఉండాలో నిర్ణయిస్తాము. కళ్ళుండవలసిన చోట కళ్ళే ఉంటాయి, కాళ్ళుండవలసిన చోట కాళ్ళే ఉంటాయి. ఇతర వస్తువులు కూడా మేము నిర్ధారించిన దాని ప్రకారం సరిగ్గా తయారవుతాయి. చివరకు ఏ లోపము లేని సంపూర్ణ మానవాకారం గల శిశువు మాతృగర్భం నుండి బయటకు వస్తుంది. ఆయత్ నంబర్ 24. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆయత్ నంబర్ 25. ఏమిటి, మేము భూమిని తనలో ఇముడ్చుకునేదిగా చేయలేదా. అంటే భూమి బ్రతికి ఉన్న వారిని తన వీపుపై మోస్తుంది, మరణించిన వారిని తన గర్భం లోపల సమీకరించుకుంటుంది. ఆయత్ నంబర్ 26. సజీవ మరియు నిర్జీవ స్థితుల్లో. ఆయత్ నంబర్ 27. ఇంకా మేమందులో ఎత్తైన బ్రహ్మాండమైన పర్వతాలను ప్రతిష్ఠించాము. మీ దాహాన్ని తీర్చే మంచినీరును మీకు త్రాపాము. రవాసియా అంటే పర్వతాలు, షామికాతున్ అంటే ఎత్తైనవైన అర్థం. ఆయత్ నంబర్ 28. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆయత్ నంబర్ 29. మీరు ధిక్కరిస్తూ ఉన్న నరకం వైపే పదండి. దైవదూతలు నరకవాసులతో చెప్పే మాటలివి. ఆయత్ నంబర్ 30. 3 పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి. నరకం నుండి లేచే దట్టమైన పొగ 3 శాఖలుగా చీలి విస్తరిస్తుంది. దాని నీడ గోడ నీడలాగా లేదా వృక్షం నీడలాగానే ఉంటుంది. ఆ నీడలో కాస్త విశ్రాంతి తీసుకుందామని వారు ఆశిస్తారు. కానీ నిజానికి అది చల్లదనాన్ని, హాయినిచ్చే నీడ కాదు. ఆయత్ నంబర్ 31. నిజానికి అది మీకు నీడను ఇవ్వదు, అగ్నిజ్వాలల నుండి మీకు రక్షణను ఇవ్వదు. అంటే నరక ఉష్ణం నుండి తప్పించుకోవటం వారి వల్ల అయ్యే పని కాదు. ఆయత్ నంబర్ 32. నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పురవ్వలను విసురుతుంది.
ఈ ఆయతుకు మరో అనువాదం ఇది. ఆ నిప్పురవ్వలు కొయ్య దుంగల వలె ఉంటాయి. ఆయత్ నంబర్ 33. అవి పసుపు పచ్చని ఒంటెల మాదిరిగా ఉంటాయి. సుఫ్రున్ పసుపు పచ్చని అనే అరబ్బీ పదం అరేబియాలో నల్లని అన్న అర్థంలో కూడా వాడుకలో ఉంది. నరకం జిమ్మే ఆ నిప్పురవ్వ ఒక్కొక్కటి ఒక్కో భవనం అంత ఉంటుంది. ఆ నిప్పు పగిలి మరిన్ని కణాలను వెదజల్లుతుంది. ఒక్కో కణం ఒక్కో ఒంటె అంత ఉంటుంది. ఆయత్ నంబర్ 34. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆయత్ నంబర్ 35. ఆ రోజు వారు మాట్లాడనూ లేరు. ప్రళయ దినాన సత్య తిరస్కారులు వివిధ పరిస్థితులను ఎదుర్కొంటారు. వారు ఒక దశలో అక్కడ అబద్ధాలు చెప్పి తప్పించుకోజూస్తారు. దేవుడు వారి నోటికి తాళం వేస్తాడు. వారి శరీర అవయవాలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. తరువాత వారు నరకం వైపుకు తీసుకుపోబడతారు. ఆందోళనాభరితమైన ఆ సమయంలో కూడా వారి నోరు పెగలదు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వారేదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి దగ్గర ఎలాంటి ఆధారము ఉండదు. అందువల్ల వారికి ఏమీ పాలుపోదు. మనం ప్రపంచంలో సైతం చూస్తూ ఉంటాము. ఏ ఆధారము లేకుండా కేవలం వాగ్దాటితో ఎదుటివారి నోరు మూయించేందుకు ప్రయత్నించేవారు ఒక్కోసారి నిజం బయటపడేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతుంటారు. ఆ క్షణంలో అసలు వారి నోరు పెగలదు. పరలోకంలో సత్య తిరస్కారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆయత్ నంబర్ 36. సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు. ఎందుకంటే అసలు వారి దగ్గర సముచితమైన సంజాయిషీ కారణం ఏదీ ఉండదు. ఆయత్ నంబర్ 37. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆయత్ నంబర్ 38. ఇది నిర్ణయ దినం. దీనికోసం మేము మిమ్మల్ని మీ పూర్వీకులందరినీ సమీకరించాము. దేవుడు తన దాసులతో పలికే మాటలివి. ఈరోజు మేము మా శక్తితో మీ అందరినీ ఒకే మైదానంలో సమీకరించాము. ఈనాడు మీ వ్యవహారాలన్నీ తేల్చబడతాయి. ఆయత్ నంబర్ 39. మరి మీరు నా నుండి తప్పించుకునే ఎత్తుగడ ఏదైనా వేయదలిస్తే వేయండి. ఇదొక హెచ్చరిక. ఓ అవిధేయులారా, ఈరోజు మీరు తెలివినంతటినీ ఉపయోగించి నా నుండి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఆలోచించగలిగితే ఆలోచించండి అంటాడు దేవుడు. కానీ ఆ ధైర్యం కానీ ఆ శక్తి కానీ ఎవరికి ఉంటుంది? ఈ ఆయతు కూడా అర్-రహమాన్ సూరాలోని 33వ ఆయతు లాంటిది. అందులో ఇలా అనబడింది: ఓ జిన్నులారా, ఓ మానవులారా, భూమి ఆకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి మీలో గనక ఉంటే పారిపోయి చూడండి. శక్తి ప్రాబల్యం లేకుండా మీరెన్నటికీ పారిపోలేరు. ఆయత్ నంబర్ 40. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆయత్ నంబర్ 41. నిశ్చయంగా దైవభీతిపరులు చల్లని నీడలలో చల్లగా సాగే సెలయేరుల మధ్య ఉంటారు. నరకవాసుల మాదిరిగా ఇక్కడ అగ్నికీలల ఛాయ ఉండదు. పైగా ఇక్కడ దట్టమైన వృక్షాల, పెద్ద పెద్ద భవంతుల చల్లని నీడలు సర్వత్రా వ్యాపించి ఉంటాయి. ఆయత్ నంబర్ 42. ఇంకా తాము మెచ్చిన పండ్లు ఫలాల మధ్య హాయిగా ఉంటారు. అక్కడ రకరకాల పండ్లు వ్రేలాడుతూ ఉంటాయి. స్వర్గవాసులు ఏ పండును ఆరగించాలన్నా అవి వారి ముందుకు వచ్చేస్తాయి. ఆయత్ నంబర్ 43. మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి అని వారితో అనబడుతుంది. ఉపకారానికి బదులు ఉపకారమే కదా. అందుకే వారు ఇహలోకంలో చేసిన మంచి పనులకు బదులుగా వారికి బహుమానం ఇవ్వబడిందని తెలుపటం జరిగింది. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే దైవ కారుణ్యానికి మనిషి నోచుకొని స్వర్గంలో ప్రవేశించాలంటే అతను సత్కర్మలు చేయాలి. సదాచరణ చేయకుండా దైవ కారుణ్యాన్ని ఆశించే వారి ఉపమానం నేలను దున్ని విత్తనం నాటకుండా వదిలేసిన రైతుల వంటిది, లేదా చేదు విత్తనాలను నాటి తీపి ఫలాలను ఆశించే మూర్ఖుల వంటిది. ఆయత్ నంబర్ 44. నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. ఈ ఆయతు ద్వారా తెలిసే సత్యం కూడా అదే. మీరు పరలోకంలో సత్ఫలితాన్ని పొందగోరుతుంటే ఇహలోకంలో సత్కార్యాలు ఇతోధికంగా చేయండి, సన్మార్గాన నడవండి. ఆయత్ నంబర్ 45. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. దైవభక్తి పరాయణులు దైవానుగ్రహాలకు నోచుకున్నారు. అయితే ధిక్కార జనుల వాటా క్రిందకి పరాభవమే మిగిలింది. ఇంతకన్నా నష్టం ఇంకేముంటుంది? ఆయత్ నంబర్ 46. ఓ ధిక్కార జనులారా, మీరు ప్రాపంచిక జీవితంలో అంతో ఇంతో తినండి, లబ్ధిని పొందండి. మీరెలాగూ నేరస్తులే. ప్రళయ దినాన్ని త్రోసిపుచ్చే దుర్మార్గులను ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. నిజానికి ఇది తీవ్రమైన హెచ్చరిక. సరే, కొంతకాలం పాటు ప్రాపంచిక సుఖసౌఖ్యాలను జుర్రుకోండి. మీరెలాగూ పాపాత్ములే. మీలాంటి దుష్టుల కోసం యాతనా సామగ్రి సిద్ధంగానే ఉంటుందని చెప్పబడింది. ఆయత్ నంబర్ 47. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. ఆయత్ నంబర్ 48. దైవ సన్నిధిలో వినయపూర్వకంగా తలవంచండి అని వారితో అన్నప్పుడు వారు తలవంచరు. అంటే నమాజు చేయండి అని వారికి చెప్పినప్పుడు వారు నమాజు చేయరు. ఆయత్ నంబర్ 49.
ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశం ఖాయం. అంటే దైవాజ్ఞలను ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యం చేసిన వారిని ఆ రోజు అవమానం క్రమ్ముకుంటుంది. ఆయత్ నంబర్ 50. ఇక ఈ ఖురాన్ విషయం తరువాత వారు విశ్వసించడానికి ఏముంది? దివ్య ఖురాన్ లాంటి అద్భుత విషయాన్నే వారు త్రోసిపుచ్చినప్పుడు ఇక వారు మరే విషయాన్ని విశ్వసిస్తారు? ఈ ఆయతులో కూడా దివ్య ఖురాన్ను హదీస్ అనే పదంతో పేర్కొనడం జరిగింది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా అనేకం ఉన్నాయి. బలహీన ఆధారాలతో ఉల్లేఖించబడిన ఒక హదీసులో ఇలా ఉంది. అత్తీన్ సూరాలోని చివరి వాక్యం అలైసల్లాహు పఠించినప్పుడు సమాధానంగా బలావ అన అలాజాలిక మినషాహిదీన్ అనాలి. సూర ఖియామాలోని చివరి వాక్యం చదివినప్పుడు కూడా జవాబుగా బలా అని పలకాలి. అలాగే ముర్సలా సూరాలోని చివరి వాక్యం ఫబిఅయి హదీసిం బాదహు యూమినూన్ పఠించినప్పుడు దీనికి సమాధానంగా ఆమన్న బిల్లాహి అనాలి. కొంతమంది పండితుల ప్రకారం ఈ ఆయతుల పఠనం విన్నవారు కూడా పై విధంగా సమాధానం ఇవ్వాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.